హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతికి మరియు క్రిస్మస్కి ఈ రెండు పండుగలకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా రెండు శుభవార్తలను అయితే తీసుకొని వచ్చింది. దీనిలో వచ్చేసి ఒకటి రేషన్కి సంబంధించి, అలాగే రెండోది వచ్చేసి ఆడబిడ్డ నిధి. వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇప్పుడు ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. దానికంటే ముందుగా మన యొక్క ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీతో పాటు మరో కొంతమందికి తెలియజేసిన వాళ్ళు అవుతారు. సో దయచేసి మన యొక్క ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వెళ్తే, మీకు రేషన్కి సంబంధించి కొత్తదన్నా సరే పాతదన్నా సరే రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. ఈ రేషన్ కార్డు ఉంటే మాత్రం మీకు సంక్రాంతి కానుక అనేది వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరూ కూడా కేంద్రంతో మాట్లాడడంతో బియ్యం ఆపేసి డబ్బులు పంపించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు మనకి తెలుస్తుంది. అయితే దీనికి ఇంకా పూర్తి క్లారిటీ రాకపోవడంతో దీన్ని 2025కి అయితే అమలు చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సంక్రాంతికి క్రిస్మస్కి కానుకలకు సందర్భంగా ఏ ఐటమ్స్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు నేను చెప్తాను. దీనిలో ముఖ్యంగా గోధుమ పిండి ఒకటి, చక్కెర, బియ్యం, నూనె, కందిపప్పు, వీటితో పాటు నెయ్యి ప్యాకెట్టు, ఈ విధంగా చాలా రకాల సరుకులు పేద ప్రజలకు సంక్రాంతికి మరియు క్రిస్మస్కి కానుక ఈ సరుకులు అయితే ఇవ్వటానికైతే నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. దీంతో పాటుగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఈ నెలలోనే ఈ పథకాన్ని అనేది అమలు చేసే ఆలోచన ఉన్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఆధార్ హిస్టరీ, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఈ జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు తీసుకొని ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేసే ఆలోచన ఉన్నట్లయితే తెలుస్తుంది. సో దయచేసి మీరు అందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి.